హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు టాపిక్లో భాగంగా అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా మనకు ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. 10th పాస్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. అండ్ మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారు అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం చూస్తున్నారో లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ప్రతి జిల్లాకి సంబంధించి మన ఛానల్ ద్వారా మీకు అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తాం కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ వచ్చేసరికి July 1, 2025 నాటికి 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. ఒకవేళ మీరు SC/ST అభ్యర్థి అయినట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న కూడా పరిగణలోకి అయితే తీసుకుంటారనమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు. అంగన్వాడీ కార్యకర్త కానీ, మినీ అంగన్వాడీ కార్యకర్త కానీ, ఆయా పోస్ట్ అంటే అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి ఈ జాబ్స్కి అన్నింటికి కూడా మీకు సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి 100 మార్క్స్కి మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. అంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. కాకుంటే ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా అనేది ఇక్కడ ఆ యొక్క పారామీటర్స్ అంటే ఏమేమి పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనేది కంప్లీట్గా మనకు ఒక లిస్ట్ అనేది ఇచ్చారు. దాన్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేస్తారనమాట. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదు. ఫస్ట్ దేని పరిగణలోకి తీసుకుంటారంటే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, దానికి మీకు 50% ఆఫ్ మార్క్స్ 50 మార్క్స్ అనేవి కేటాయిస్తారనమాట. అంటే మీరు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకుని మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అక్కడ మీకు ఎన్ని మార్క్స్ కేటాయించాలనేది వాళ్ళు అక్కడ చూస్తారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ పాయింట్ చూడండి, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ చేత సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకి లేదా ఈసీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మీకు ఇక్కడ బోనస్గా 5 మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైతే మ్యారేజ్ అయ్యి వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వితంతువులు, వాళ్ళకి కానీ మైనర్ పిల్లలు కలిగినటువంటి వితంతులకు కానీ మీ ఇక్కడ బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పూర్తి అనాథ లేదా కృషి లేదా హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళకి 10 మార్క్స్, అర్హత కలిగినటువంటి వికలాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి ఏంటంటే 5 మార్క్స్. మనకి ఫైనల్గా ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూకి వచ్చేసి 20. ఈ విధంగా మిమ్మల్ని ఈ జాబ్స్కి అంగన్వాడీ జాబ్స్కి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 3rd అక్టోబర్ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. లాస్ట్ డేట్ 14th అక్టోబర్ వరకు మనకి టైం అడుగుతుందనమాట. మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. మనకి ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది, దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ మనకి ఏ ప్రాజెక్టులలో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే భీమునిపట్నంకి సంబంధించి డివిజన్లో భీమునిపట్నంలో 11 ఉన్నాయి. విశాఖపట్నంకి సంబంధించి డివిజన్లో పెందుర్తిలో 21, విశాఖపట్నంకి సంబంధించి మెయిన్ జోన్లో 21. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్వాలిఫికేషన్కి సంబంధించి మాత్రం మీరు 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 7th క్లాస్ అభ్యర్థి లేకపోతే మరి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మిగతా పోస్టులకి ఏంటి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించి మనకి సాలరీస్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించినటువంటి సాలరీస్ ఉన్నాయో, ప్రజెంట్ ఎవరైతే వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఏదైతే సాలరీస్ వస్తున్నాయో అలాంటి సాలరీస్ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇవి గవర్నమెంట్ వేకెన్సీసే, ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ కాదు. మీకు అంగన్వాడీ జాబ్ కనుక వచ్చినట్లయితే మీరు చక్కగా అంగన్వాడీ కేంద్రంలో మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు. మధ్యలో మిమ్మల్ని తీసివేయడం కానీ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలంటే మీరు డైరెక్ట్గా ICDSకి సంబంధించి ఆఫీస్కి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఇవ్వచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. లాస్ట్ డేట్ 14th అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి
విశాఖపట్నం AP.gov.in వెబ్సైట్ నుంచి కూడా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని సో మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, గ్రీన్ ఇంక్తో సైన్ చేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళతోటి అటెస్టేషన్ చేయించుకొని సో అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రోస్టార్ పాయింట్స్ ఏంటి అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి సంబంధించి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వచ్చేసి మాత్రం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ మాత్రం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ ఉండాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో అదే ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం సేమ్, అన్ని ఉద్యోగాలు కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో సో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ ఫాలో కావడం అనేది జరుగుతుంది. అయితే ఒక అంగన్వాడీ కార్యకర్త పోస్టులకి ఏంటి అంటే 11,500 రూపీస్ అనేది పే చేస్తారు. ఏదైతే 7th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్ట్ని వాటికి మీకు 7,000కి పైగా అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి October 10th వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి 29th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. మీ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ అనేవి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఆ పోస్ట్ అనేది ఏ కేటగిరీకి కేటాయించారనేది మీరు ఇక్కడ నోటిఫికేషన్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాం, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి విశాఖపట్నంకి సంబంధించి ఆ యొక్క జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం ఉంది కదా, సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వచ్చు. సో లేదు అంటే మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు. మీరు మ్యాక్సిమం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో మీరు అప్లికేషన్స్ అనేవి పంపించిన తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంటే స్క్రీనింగ్ చేసిన తర్వాత అందులో ఎవరికైతే మంచి స్కోర్ సాధిస్తారో మెరిట్ సాధిస్తారో వాళ్ళని డైరెక్ట్గా సో మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు పోస్టింగ్ కూడా మనకి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి లొకేషన్స్ ఉన్నాయో సో ఆ లొకేషన్స్కి సంబంధించి లోకల్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మీకు పోస్టింగ్ కూడా మీ యొక్క సొంత ఊరిలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా మనకి అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించి మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అన్ని జిల్లాలకి ఒకేసారి నోటిఫికేషన్ అనేది రాదు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది మన ఛానల్ని. సో మీకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి మనకి వచ్చినప్పుడు కూడా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అండ్ ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే మనకి జిల్లా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, జిల్లా న్యూస్ పేపర్లో అప్డేట్ అనేది చేస్తారు. అంతేగాని మనకి అఫీషియల్గా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో ఇలాంటి అప్డేట్స్ అనేవి రావన్నమాట. డైరెక్ట్గా మీకు ఏంటి అంటే జిల్లా న్యూస్ పేపర్లో మాత్రమే అప్డేట్ అనేది చేస్తారు అండ్ తక్కువ సమయం అనేది ఇస్తారు అప్లై చేయడానికి. కాబట్టి సో మీరు కనుక ఈ యొక్క అంగన్వాడీ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ యొక్క భీమునిపట్నం అండ్ విశాఖపట్నంకి సంబంధించి లొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి తెలంగాణకి సంబంధించి కూడా ఇదే విధంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్ 2 నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ వీడియోలో. మీకు 2 నోటిఫికేషన్స్కి సంబంధించి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అప్లై లింక్స్, ఆ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా అది ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ కూడా. సో ఇంకా మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.